భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 23/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష విధియ గురువారం విధియ రాత్రి 7:56 వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం తెల్లవారుజాము 3:16 వరకు వర్జ్యం ఉదయం 6:53 నుండి 8:39 వరకు వర్జ్యాలు దుర్ముహూర్తాలు ఉదయం 9:49 నుండి 10:35 వరకు మధ్యాహ్నం 2:26 నుండి 3:13 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 5:32 అమృత గడియలు సాయంత్రం 5:31 నుండి 7:15 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 9:45 వరకు శుభకాలం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా శుభకాలం ఆయుష్మాన్ యోగం తెల్లవారు 4:31 బాలువ ఉదయం 9:54 కౌలవకరణం రాత్రి 7:55 ఈరోజు చంద్రదర్శనం అలాగే భగిని అస్త భోజనం భగిని అంటే సోదరి ఆవిడ అస్త అంటే చెయ్యి ఆవిడ చేతితో వండిన పదార్థాలు సోదరుడు పెట్టడం వల్ల సోదరుడికి భగినికి ఆ సోదరికి కూడా మేలు కలుగుతుందని అన్నారు. అందుకే భగిని హస్త భోజనం అన్నారు. ఈరోజు యమద్వితీయ అని కూడా దీనికి పేరుంది. అలాగే ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి స్వల్ప అనారోగ్య సమస్యలు అధిక ఖర్చులు ఇష్టదేవత ఆలయ దర్శనం మేలు చేస్తుంది. వృషభ రాశి వారికి అనవసర ప్రయాణాలు అధిక ఖర్చులు ధనమునకు ఇబ్బందులు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణ హనుమత్ దర్శనం కూడా మీకు మేలు చేస్తుంది. మిథున రాశి విశేష లాభాలు నూతనమైన గృహ వాహన లాభాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ సహస్రనామ పారాయణ మీకు అత్యంత అనుకూలం. కర్కాటక రాశి విశేష సంపదలు ధనవృద్ధి కొన్ని మార్పులు ఉన్నాయి, దానివల్ల ఆనందం కలుగుతుంది. లక్ష్మీనారాయణ నారసింహస్వామి కానీ లక్ష్మీనారాయణ ఆలయ దర్శనం కానీ కార్తీక దామోదర ఆరాధన కానీ మీకు మేలు చేస్తుంది. సింహరాశి ప్రయాణ సౌఖ్యం అధిక ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా సాయంకాలం ధనవృద్ధి కూడా ఉంది. శివాలయ దర్శనం చేయండి, అలాగే కార్తీక దీపాన్ని వెలిగించండి, వీలైతే కార్తీక స్నానం కూడా ఆచరించండి, అన్ని విధాలుగా మీకు అనుకూలం. కన్యారాశి అధిక కోపం మాట పట్టింపులు విచారం అనారోగ్య సమస్య సూర్య ఆరాధన కార్తీక దీపారాధన కూడా మీకు మేలు చేస్తుంది. తులారాశి ప్రయాణాలు తీర్థయాత్రలు లేదా శుభకార్యాల్లోనూ పాల్గొనే అవకాశాలు ఇష్టదేవత గృహదేవత ఆలయ దర్శనము అర్చన కూడా మీకు మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారి విందు భోజనాలు బంధుమిత్రుల యొక్క సంగమం ఉంది. పెద్దల యొక్క దర్శనము గురువుల యొక్క ఆశీస్సులు కార్తీక దీపారాధన కార్తీక దామోదర ఆరాధన మీకు మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారి కార్యజయము ధనలాభము ప్రయాణ సౌఖ్యాలు ఉన్నాయి, ప్రయాణ వల్ల లాభాలు కూడా ఉన్నాయి, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం లక్ష్మీనారాయణ ఆరాధన దర్శనము కార్తీక దీపారాధన అర్చన కూడా మేలు చేస్తుంది. అలాగే మకర రాశి వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి, ఉద్యోగంలో కూడా లాభాలు, నిరుద్యోగులకు శుభవార్త శ్రవణం కూడా ఉంది. దత్తాత్రేయ దర్శనము ఆరాధన గురుచరిత్ర పారాయణ కార్తీక స్నానము దీపారాధన దానము కూడా సత్ఫలితాలు మీకు ఇస్తుంది. కుంభరాశి ఉద్యోగంలో మార్పులు బదిలీలు స్వల్ప ధనలాభం ఆనందంగా ఉండగలుగుతారు. విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు సహస్రనామ తులసార్చన చేయండి, లక్ష్మీదేవికి నారాయణమూర్తికి కూడా కార్తీక దీపారాధన దీపదానం కూడా చేయండి, వీలైతే స్వయం పాకాన్ని దానంగా ఇవ్వండి, ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. మీనరాశి కార్యజయము దేవాలయ దర్శనాలు మీకు ఈరోజు మేలు చేసే అవకాశం ఉంది. కార్తీక దామోదర అర్చన తులసార్చన తులసి పూజ తులసి తీర్థ సేవనము కూడా మీకు మేలు చేస్తుంది.